అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సమానత్వం కోసం బాబు జగజీవన్ రావు చేసిన కృషి చిరస్మరణీయమని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని బాబు జగజీవన్ రావు చౌక్ లో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎస్సీ శాఖ అధికారులు మనోహర్, సునీతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. సమాజ శ్రేయస్సు కూటమి పాటుపడిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. बाबू जगजीवन राम के, बाबू जगजीवन राव हमारे, बाबू जगजीवन ఓకే నా బ్రదర్స్ ఓకే ఓకే बाबू जगजीवन राम की, बाबू जगजीवन राम की। जगजीवन राम हमारा है, हमारा है। बाबू जगजीवन राम हमारा है, हमारा है। बाबू जगजीवन राम हमारा है। బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆయన బీహార్లో జన్మించినటువంటి ఆయన స్వాతంత్ర సమరంలో కూడా పాల్గొనడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశారు. ఆయన కేంద్ర మంత్రిగానే కాకుండా దేశ రక్షణ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఆయన యొక్క క్రమశిక్షణ, నిబద్ధత, అంటే పేదవారికి కూడా సమాన హక్కులు ఉండాలన్నట్టు ఆయన నిత్యం పోరాడి రాజకీయంగా కూడా ఎంతో అభ్యున్నతిగా తాను సాధించడం జరిగింది. అలాంటి వారికి నివాళులు అర్పిస్తూ మాకెంతో చాలా సంతోషంగా ఉంటుంది కాక ఆయనను కూడా ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని మేమందరం